అసలు డేటా సైంటిస్ట్కి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఉన్న తేడా ఏంటి? మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడా, లేకపోతే డేటా సైంటిస్ట్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారా? ఒకవేళ నేను మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చదివిన తర్వాత డేటా సైంటిస్ట్ అవ్వచ్చా? ఇలా మీకున్న ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా ఈ డేటా సైంటిస్ట్ చేసే పనేంటి, అలానే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే పనేంటో క్లియర్గా అర్థం చేసుకుందాం అండి. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఇల్లు కట్టాలంటే మనకు స్థలం ఉంది. స్థలం ఉన్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఆర్కిటెక్ట్ని పిలిచి ప్లానింగ్ వేస్తాం. ఆ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు, వచ్చి మనకు సింగిల్ స్టేర్ కడదామా డబుల్ స్టేర్ కడదామా, స్థలం ఎంతో కొలతలు వేసిన తర్వాత సరే ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇక్కడ వస్తుందండి, కిచెన్ ఇక్కడ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వస్తుంది, తలుపులు ఇక్కడ వస్తాయి, బాత్రూమ్ ఇక్కడ వస్తుంది, ఇదన్నీ కూడా ప్లానింగ్ వేసేది మన ఆర్కిటెక్ట్ ప్లానింగ్ వేసి ఇచ్చేస్తారు. దాని తర్వాత బిల్డర్ వచ్చి ఇల్లు కడతారు. ఈ ఉదాహరణ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్లానింగ్ వేసే ఈ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం డేటా సైంటిస్ట్ అనుకోవాలి. ఈ బిల్డర్ ఎవరైతే ఇల్లు కడుతున్నారో అతన్ని మనం మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనుకోవాలి. ఎక్కువగా నాన్ టెక్నికల్ పని చేసేదంతా డేటా సైంటిస్ట్ పని, అలానే టెక్నికల్ పని ఎక్కువ చేసేది మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. డేటా సైంటిస్ట్ ఎక్కువగా డేటాని కలెక్ట్ చేసి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి ఒక ప్లాన్ అనేది వేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఒక బొమ్మల కొట్టు ఉందండి. ఆ బొమ్మల కొట్టుకి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ బొమ్మల కొట్టు ఓనరు, ఏంట్రా బాబు మనం ఇంత పెట్టుబడి పడితే 100 కోట్లు అవుతుంది, 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలని చెప్పి ఈయన ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక డేటా సైంటిస్ట్ని పిలిపిస్తారు. ఈ డేటా సైంటిస్ట్ని పిలిపించి వాళ్ళ బొమ్మల కొట్టుకు సంబంధించిన సేల్స్ డేటా అంతా కూడా ఇస్తారు. అప్పుడు ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే, ఈ సేల్స్ అన్ని చెక్ చేసి మార్కెట్లో ఏ బొమ్మలు ఎక్కువ అమ్ముడవుతున్నాయి, టెడ్డీ బేర్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయా, లేకపోతే బొమ్మలో బార్బీ బొమ్మలు ఎక్కువ అమ్ముడవుతున్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారు. ఓవరాల్గా అంతా రీసెర్చ్ చేసిన తర్వాత డేటా సైంటిస్ట్కి ఒక ఐడియా వచ్చిందంట, ఈ బొమ్మలు కాదండి రోబో బొమ్మలు తయారు చేద్దాం. ఆ రోబో బొమ్మలు ఎలా ఉండాలంటే, పిల్లలతో ఆడుకునేలా ఉండాలి, వాళ్ళు హాయ్ చెప్తే హాయ్ చెప్పాలి, వాళ్ళతో దాగుడు మూతలు ఆడాలి, నవ్వించాలి, ఏడిపించాలి, ఇలా అన్నీ ఉన్న ఒక రోబోట్ని తయారు చేద్దాం అని ఈ డేటా సైంటిస్ట్ ఒక ప్లాన్ వేసి ఇస్తారు. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని ఏంటంటే, ఈ డేటా అన్నిటిని తీసుకుని కూడా ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఒక ప్రోగ్రామింగ్ చేయాలి. అంటే డేటా సైంటిస్ట్ అనేది ఎక్కువ రీసెర్చ్ పని అంతా చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎక్కువగా కోడింగ్ పని చేస్తారు. అల్గారిథమ్స్ రాసి ఒక ప్రోగ్రామ్ అనేది తయారు చేస్తారు అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ డేటా సైంటిస్ట్ పని ఏంటంటే, ఇంటెలిజెంట్ బిజినెస్ టూల్స్ను ఉపయోగించి బోలెడంత డేటాని కలెక్ట్ చేసి ఆ డేటా ఆధారంగా ఒక ప్లాన్ అనేది రూపొందించాలి. అంటే డేటా సైంటిస్ట్ అంత ఎక్కువగా కోడింగ్ అవసరం ఉండదన్నమాట. కొన్నిసార్లు ఈ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు ఎక్సెల్ మీద కూడా పనిచేస్తారు. పైథాన్ సాఫ్ట్వేర్లో ఎనాలిసిస్ చేసే కొన్ని లైబ్రరీల మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. ఇక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని చూసుకున్నట్లయితే ఈయన పూర్తిగా టెక్నికల్ పని చేస్తారు. అల్గారిథంలు చేయాలి, సాఫ్ట్వేర్ రూపొందించాలి. వీళ్ళకి C++, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామ్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. ఇక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు తరచుగా వాడే సాఫ్ట్వేర్లు ఏంటంటే, పైథాన్లో ఉన్న టెన్సార్ఫ్లో లైబ్రరీని వీరు ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఇది మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ లెర్నింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డీప్ లెర్నింగ్ కోసం పైథాన్లో ఉన్న ఇంకొక లైబ్రరీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ లైబ్రరీ పేరే పైటార్చ్. ఈ పైటార్చ్ని డీప్ లెర్నింగ్ కోసం, ఇంకా కంప్యూటర్ విజన్ వంటి కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్ని రూపొందించడం కోసం ఈ లైబ్రరీని అయితే వీళ్ళు ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే, డేటా సైంటిస్ట్ ఎక్కువ సంపాదిస్తారా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎక్కువ సంపాదిస్తారా? మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పిన ఎగ్జాంపుల్ని తీసుకుందాం. స్టార్టింగ్ ప్లాన్ వేసినప్పుడు ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు. అలానే స్టార్టింగ్ స్టేజ్లో డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎక్కువ జీతం వస్తుంది అనమాట. ఉదాహరణకి ఇనీషియల్గా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ సంవత్సరానికి ఒక 6 నుండి 8 లక్షలు సంపాదిస్తే, ఒక డేటా సైంటిస్ట్ 6 నుండి 10 లక్షలు సంపాదిస్తారు. ఇంకా పెద్ద కంపెనీ అనుకోండి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఒక 8 నుండి 12 లక్షలు సంపాదిస్తే, డేటా ఇంజనీర్ 12 నుండి 20 లక్షలు సంపాదిస్తారు. ఇది ఇనీషియల్ స్టేజ్లో. బట్ వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తారు. అటువంటి టైంలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ 2 కోట్లు సంపాదిస్తే, డేటా సైంటిస్ట్ 1,50,00,000 లేదా 1,80,00,000 సంపాదిస్తారు. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. నేను చెప్పిన 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు అనేది బిగ్ డేటా కంపెనీస్ అయితే జీతాలు అందిస్తాయి. ఉదాహరణకి ఫేస్బుక్ కంపెనీ కానీ, గూగుల్ వంటి కంపెనీలు వీళ్ళు భారీ జీతాలను అయితే ఆఫర్ చేస్తారు. ఇండియాలో ఉన్న కంపెనీలు అంత మొత్తంలో మనకి శాలరీ అయితే ఆఫర్ చేయలేదు.
సో సాధ్యమైనంత వరకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ డేటా సైంటిస్ట్ కానీ ఎంఎన్సీ కంపెనీల్లో కానీ వేరే దేశాల్లో ఉన్న ఉద్యోగాలు సంపాదించినట్లయితే వాళ్ళ లైఫ్ ఇమీడియట్గా సెటిల్ అవుతుంది. ఇక ఇప్పుడు తర్వాత ప్రశ్న, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎక్కువ సంపాదిస్తారా, డేటా సైంటిస్ట్ ఎక్కువ సంపాదిస్తారా? ఇప్పుడు దాకా నేను చెప్పిన ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఫీల్డ్లో అయితే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లే భారీ మొత్తంలో సంపాదిస్తున్నారండి. ఫైనల్గా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేయాలా లేకపోతే డేటా సైంటిస్ట్ చదవాలంటే మీరు రీసెర్చ్ చేద్దాం అనుకున్నట్లయితే కొంచెం మార్కెట్ని అనాలిసిస్ చేయడం, నాన్ టెక్నికల్గా మ్యాథ్స్ మీద ఎక్కువ పట్టుండి ప్రాబబిలిటీస్ ఇటువంటి విషయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈ డేటా సైంటిస్ట్ని చూస్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఉండాలంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, జీతం ఎక్కువ సంపాదించాలన్నా కూడా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ని చూస్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొక డౌట్ ఏంటంటే, నేను డేటా సైంటిస్ట్ చదివిన తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అయిన తర్వాత డేటా సైంటిస్ట్ అవ్వచ్చా అంటే, ఉదాహరణకి మీరు డేటా సైంటిస్ట్ అయ్యారనుకోండి, మీరు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఎక్కువ కోడింగ్ మీద పట్టు ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన టెక్నికల్ కోర్సులు అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే మీరు కోడింగ్ ఎక్కువ ఆల్రెడీ పట్టు ఉంది కాబట్టి డేటా సైంటిస్ట్కి అవ్వాలంటే మోర్ అనాలిసిస్, రీసెర్చ్ పనులు అయితే ఎక్కువ చేయాలి. డేటాని అవగాహన చేసుకునే పనులంతా కూడా ఎక్కువ, మీరు ఓపిక అనేది ఎక్కువ ఉండాలంటే మీరు ఆ డేటా సైంటిస్ట్ దాంట్లోకి మారచ్చు. చివరిగా చెప్పే విషయం ఏంటంటే, కొన్ని కంపెనీల్లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పనేమో డేటా సైంటిస్ట్ చేస్తూ ఉంటారు, డేటా సైంటిస్ట్ పనేమో మెషిన్ లెర్నింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏ టెక్నికల్ స్కిల్ మీద పట్టుంటే దాని మీద మీరు కెరీర్ కింద ఫోకస్ చేయొచ్చు. ఇది డేటా సైంటిస్ట్ మరియు మెషిన్ లెర్నింగ్ కొనే డిఫరెన్సెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, బయోగ్రఫీ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.